దేవ కృపోన్నతుడైన తండ్రి, ఉదయ సాయంకాల మధ్య బ్రతుకులు కొనసాగుతున్నటువంటి మేము సాయంకాలం కాగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడు ఉదయిస్తున్నాడని ఈ రెండింటికి మధ్య ఉన్న కాల వ్యవధిలో మా జీవితాలను 60 ఏళ్ళ జీవితాలను పోషించుకోవడానికి అహర్నిశలు పరిగెత్తుతున్నామే తప్ప ఉదయ సాయంకాలం ఉత్పత్తుల వెనుక మీ ఆంతర్యము, మీ ఆలోచన, మీ సంకల్పము ఏమై ఉన్నదో అది ఎరగకుండానే మీ పిల్లలుగా భక్తి జీవితాలను కొనసాగిస్తూ ఇప్పటికీ అనేక సంవత్సరాలు తండ్రి గడిచిపోతున్న వేళ భక్తిలోని సారాన్ని మమ్మల్ని తండ్రి సంపూర్ణ స్థాయిలోకి నడిపించుటకై హృదయాలను తెరిచి మీ మాటలు వినే భాగ్యాన్ని మీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రాధాయపడుతూ అనుదినము అనుక్షణము మీ అనుగ్రహ కృప మహదేశ్వర్యాల వల్లే పొందుకుంటున్నామన్న సంగతిని గుర్తిరిగి భయముతోనూ వణుకుతోనూ తండ్రి మా ముందున్న మిగిలిన శేష భక్తి జీవితాన్ని తండ్రి మీకు ప్రియమైనదిగా మేమందరము తండ్రి మా బ్రతుకులను మార్చుకొని తండ్రి మీ నామాన్ని మహిమపరిచే స్థితిలో మా ఆత్మీయ జీవితాలు కట్టబడడానికి నా వాక్యం చేత మా అందరినీ బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటూ దీనులను అల్పమైన నేను మీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతున్నాను తండ్రి. ఆత్మ సాయం చేత నన్ను బలపరిచి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రాధాయపడుతూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మీరు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే గతిస్తున్న ఆయుష్కాలము, గమనము లేని మనిషి జీవితం. గతిస్తున్న ఆయుష్కాలం, గమనము లేని మనిషి జీవితం. ప్రియులారా, మనకు మంచు మొక్క తెలుసు, ఐస్ తెలుసు కదా. దాన్ని తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సుత్తని తీసుకొచ్చి దానిపైన కొట్టాల్సిన అవసరం లేదు. ఆ పెట్టండి అంతే, చూస్తుండగా కరిగిపోతుంది. గతిస్తున్న ఆయుష్కాలం, మన ఆయుష్కాలం కూడా అలాంటిది, కరిగిపోతూనే ఉంటుంది. పిల్లల మనుషులు భూమి మీద పుట్టినప్పటి నుంచి ఆలోచన చేస్తూ పిల్లల పుట్టగానే మాటలు ఎవరికైనా వస్తాయండి, నేర్చుకుంటాడు. ఒక్కొక్క మాట మాట్లాడడానికి ఏమండి వస్తుందండి, నోరు వస్తుందా ప్రారంభంలో? తల్లి అంటది అందులో అను, అమ్మాను, నాన్నను, తాతయ్యను, మామయ్యను ఆశపడుతుంది. నువ్వు అనాలి, నేను వినాలి, రావాలి నీకు మాటలు అని తల్లి నేర్పిస్తుంది. నడకొస్తుందండి, నడక రాదు, మాట రాదు, ఆలోచన రాదు. పుట్టి నేర్చుకున్నావన్నీ గుడ్. పుట్టి నువ్వు నేర్చుకున్నది ఏంటో తెలుసా? 60 ఏళ్ళ జీవితంలో ఎలా సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా పేరు తెచ్చుకోవాలని ఆలోచించాలి తప్ప ఈ 60 ఏళ్ళ జీవితమును దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, నేను ఎందుకు వచ్చాను, తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన బ్రతికున్నప్పుడు ఏ మనిషి కూడా చేయడు. ఎప్పుడు కూడా ఈ ఆలోచన చేస్తాడండి, చేయడు. పుట్టగానే ఏంటి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటి, ఏదో 4 రోజులు ఆడుకుంటారు. తర్వాత ఏంటి, స్కూలు, చదువులు 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 అయిపోగానే ఉద్యోగం 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 అయిపోగానే పెళ్ళి, అంతేనా? పెళ్ళి అయిపోగానే పిల్లలు 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 పుట్టగానే ఇప్పుడు వాళ్ళ చదువులు, ఇప్పుడు వాళ్ళ ఆస్తి కావాలి. మధ్యలో ఇల్లును ఎరగొట్టేశారు, ఇల్లు కూడా ఒకటి కావాలి కదా. అంటే పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు
మనిషి జీవితంలో ఉన్న ఆలోచనలు, మనిషి దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేని కొరకు పరిగెత్తుతున్నాడు అంటే చదువుల కొరకు, ఉద్యోగం కొరకు, ఇల్లు కట్టుకోవడానికి, భార్య పిల్లలు, వారి చదువులు. 60 ఏళ్ళ జీవితంలో ప్రతి మనిషి జీవితాన్ని మీరు తరచి చూడండి, ఇది తప్ప ఇంకొకటి ఏమీ కనిపించదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అన్న ఆలోచన భూమి మీద బ్రతికుండగా ఏ మనిషి చేయడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం దయచేసి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములను నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునుపే. అక్కడ దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. నియమింపబడిన దినములు, సెలెక్టెడ్ టైం పీరియడ్. ఎంత నియమింపబడిన దినములు? ఆయుష్కాలం. నువ్వెంతే కాలం ఉండాలి భూమి మీద అని దేవుడు భూమి మీదకి రాక మునిపే నువ్వు పిండముగా ఉన్నప్పుడే. నియమింపబడిన దినములలో కౌంట్ స్టార్ట్ అవ్వలా. ఒకటైనా కాక మునిపే నువ్వెంతే కాలము బ్రతకాలని దేవుడు ఆ రోజు రాశాడు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటి తెలుసా? మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో 9 నెలలు అమ్మ కడుపులోనే మన వాళ్ళు ఏం చేస్తారు? అది బర్త్డే కాదు, డెలివరీ డే. నేను మీకు అర్థమైనట్టు చెప్తాను. ఏమంటే ఈ రోజు ఒక బాబు పుట్టాడు అనుకోండి. ఈ రోజు ఏంటంటే ఈరోజు డేట్ 8 ఫిబ్రవరి 2000. ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేస్తారు. నిన్నాడు ఎక్కడ ఉన్నాడా లేక? పుట్టినోడు ఉండడం ఏంటి? మన డాక్టర్ గారు 9 నెలలు అంటాడు. ఎవరి వయసు 9 నెలలు? తల్లిదా? ఎవరిది? అంటే పుట్టి 9 నెలలు అయింది. అప్పటికే మనిషి ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. మాంసము ముద్దగా ఉన్న తల్లి అండముతో మనము ఎప్పుడు ఫలదీకరణం చెందామో, ఎప్పుడు కణ విభజన ప్రారంభమైందో అది ఎవ్వరికి తెలియదు. అది బర్త్డే. ఇక్కడ ఏమంటాడు? నియమింపబడిన దినములలో, సెలెక్టెడ్ డేస్, నియమింపబడిన దినములలో. అంటే మీకు ఏమర్థం కావాలి? దేవుడు నియమించి పంపించాడు. ఇందాక మంచి పాట పాడారు సహోదరుడు. ఏమండి? ఎక్కువ కాలం ఇచ్చాడంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే. అంటే పనిని బట్టి టైం సెలెక్ట్ అవుతుందా? నువ్వు భూమి మీద ఏమేం చెయ్యాలని దేవుడు అనుకున్నాడో దాన్ని బట్టి నీకు ఆయుషిస్తాడు. అర్థమవుతుందా? దాన్ని బట్టి ఆయుషిస్తాడు. కానీ ఈ విషయం మనకు అర్థమవుతుందండి? ఈ విషయం మనకు అర్థమవుతుందా? యోగు గ్రంథం తీరు దయచేసి. యోగు గ్రంథం 14వ అధ్యాయం 5. నరుల ఆయుష్కాలము నాకు పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవునికి తెలుసు. కిందేమన్నా చూడండి. మించజాలని, ఓవర్ కాదు, మించజాలని వయో పరిమాణమును దేవుడు వారికి
నియమించాడు, సెలెక్ట్ చేశాడు. ఏంటండి? సెలెక్ట్ చేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కసరత్తు చేస్తే 100 ఏళ్ళు గ్యారంటీ అండి అంటున్నాడు. ఏంటో 100 ఏళ్ళు గ్యారంటీ. నువ్వులలో ఉండి తింటేనంటే అండి 100 ఏళ్ళ వరకు ఏముంటుంది? ఉక్కులో ఉంటాయంట. నువ్వు తినే ఆహారం వల్ల, నువ్వు చేసే కథనంత వల్ల ఆరోగ్యంగా ఉండవు, ఆయుష్ పెరగదు. కారణం నియమింపబడిన దినములో మించజాలని వయో పరిమాణంలో నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రియులారా, టైం, కాలము అనేది పుట్టింది మొదలుకొని అది అంతమయ్యేంత వరకు నిర్విఘ్నంగా ఆగకుండా సాగేది ఈ ప్రకృతిలో ఏదైనా ఉంది అంటే అది ఏంటో తెలుసా? సమయం, టైం. ఏమంటే మన వాచ్లో, మన మొబైల్ కూడా ఉంటుంది అంటే స్టాప్ వాచ్ అని కూడా ఉంటుంది కదా. ఏం చేస్తాం? రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు చూస్తాం అక్కడ, అంతే కదా. 5 నిమిషాలలో మీరు పరిగెత్తాలని అనుకోండి, స్టార్ట్ అయిపోతుంది టైం. ఇక్కడ నువ్వు పరిగెత్తకపోయినా, నువ్వు కూర్చున్నా, నువ్వు నిలుచున్నా, నువ్వు మాట్లాడుతున్నా, పరుగులు తీసినా, నువ్వేం చేసినా నీకు ఇవ్వబడిన టైము స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ అవుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అందరం కంపెనీలో పనిచేస్తున్నాం కదా. కంపెనీ ఒక బాధ్యత, మనకు ఒక పని అప్పగించింది అనుకోండి, వారం రోజులు ఒక టైం అప్పగించింది, ఒక ప్రాజెక్ట్, ఒక పని అప్పగించింది అనుకోండి. ఆ వారం రోజుల్లో మనం ఏం చేయలే పని, అవునా కదా. ఈ వారం రోజుల్లో నువ్వు పనుకున్నా, పడుకున్నా, పని చేసిన టైం అనేది ఏం జరుగుతుంది? గడుస్తూనే ఉంటుంది. నువ్వు నెమ్మదిగా పనిచేసిన టైం గడుస్తూనే, పరుగులు తీసినా గడుస్తూనే, నువ్వు చేయకపోయినా టైం గడుస్తూనే ఉంటుంది, చేసిన టైం గడుస్తూనే ఉంటుంది. అంటే నీకు ఇవ్వబడిన సమయం ఒక మంచు ముక్క ఏ విధంగానైతే తనంతట తాను కరిగిపోతుందో, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం కూడా దినము కరిగిపోతూనే ఉంది. ఉదయం లేగానే అవి షాపులలో చూస్తూ ఉంటే క్యాలెండర్ ఉంటుంది, ఇంతలా ఉంటుంది. రోజు కూడా తిప్పేస్తూ ఉంటారు. తిప్పేస్తారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? క్యాలెండర్లో ఒక దినం అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. అబ్బే, అది నిజం కాదు. క్యాలెండర్ కాదు, దినం అయిపోయింది. మానవ జీవితంలో ఒక దినము అయిపోయింది. కౌంట్ డౌన్ ఫాల్ అవుతుంది. అయితే ప్రియులారా, ఇది మనిషి భూమి మీద బ్రతుకుతున్న ఈ 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. ఇందాక మంచి పాటలు మనం పాడాం కదా. మన కళ్ళ ముందు తాతలు వెళ్ళారా, వెళ్ళలేదా? అంతేనా? అంటే మన తాతలు వెళ్ళారు, తండ్రులు వెళ్ళారు, రేపు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మన కళ్ళ ముందే రక్త సంబంధులు, బంధువులు, ప్రమాదాలు ఎంతో మంది వెళ్ళిపోతేనే వెళ్ళడం అనేది వాస్తవమా కాదా? వెళ్ళడం అనే ఒక ప్రయాణం ఉందా లేదా? ఉందా? ఆ ప్రయాణం ఒకటి ఉన్నదని, మనం వెళ్ళాలని, ఆ వెళ్ళే ప్రయాణానికి సిద్ధపడాలన్న ఆలోచన వైఖరి కలిగి ఉన్న మనిషి జీవితం కనిపించదు భూమి మీద మనకు. బస్ స్టాండ్లు ఖాళీ లేవు, రైల్వే స్టేషన్లో ఖాళీ లేవు, ఎయిర్పోర్ట్లో ఖాళీ లేవు. ప్రతి వారు పనులు తీస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఏ పనుల మీద వెళుతున్నారు? ఏ పనుల కొరకు పనులు తీస్తున్నారు? 60 ఏళ్ళ ఈ జీవితంలో శరీరం యొక్క ఆకలిని తీర్చుకునే
ఈ జానుడి పుట్ట కొరకు మాత్రమే ఈ పరుగులు తీస్తుంది తప్ప ఈ ప్రపంచం ఏ ఒక్కరైనా మరణం తర్వాత ఒక ప్రయాణం ఉన్నదని, ఆ ప్రయాణానికి నేను ముందుగానే సిద్ధపడాలని ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ప్రియులారా. రేపు డ్యూటీకి వెళ్ళాలనుకోండి, చూద్దాంలో రేపు కదా అనుకుంటావా అంటే బాబు ఓ సహోదరుడు ఇలాగే నేను కొంచెం పనులు వస్తామని అన్నాడు. అమ్మ బాబాయ్ రేపు డ్యూటీ ఉంది అన్నాడు. డ్యూటీ రేపు కదా బ్రదర్ అన్నాను. రేపు డ్యూటీ అయితే ఏంటి, నేను 8 గంటలకి భోజనం చేసి శుభ్రంగా పడుకోవాలి, నేను నిద్ర పూర్తి చేసుకోవాలి, నేను వంట చేసుకోవాలి, సిద్ధపడాలి. రేపు వెళ్ళే డ్యూటీకి ఈ రోజు నుంచి సిద్ధపడాలా? రేపు వెళ్ళే ఊరికి, ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? ప్రయాణాల కొరకు ఈరోజే ఇండియాకి చుట్టూ వెళ్ళాలనుకోండి, మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? కనీసం 3 నెలల ముందు నుండే ఇండియాకి డబ్బులు పంపం. ఎందుకు? నేను రావాలి అంటే నేను ఇక్కడ సిద్ధపరచుకోవాల్సినవి చాలా ఉన్నవి. భూమి మీద ప్రతి ప్రయాణానికి ముందుగా సిద్ధపడితే తప్ప ఆ గమ్యానికి చేరలేకపోతున్నావు. నువ్వు అనుకున్నట్టుగా అన్ని సమకూర్చుకొని, అవునా కదా? భూమి మీద ఒక ప్రయాణాన్ని చేయాలన్నప్పుడే ముందుగా సిద్ధపాటు లేకపోతే, అనుకున్నవన్నీ సమకూర్చుకొని నువ్వు వెళ్ళలేకపోతున్నప్పుడు ఈ ప్రపంచమంతటికి ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం కొరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ సిద్ధపడినట్టుగా మనకేమీ కనిపించట్లేదు. చచ్చేంత వరకు కూడా ఈ లోక సంబంధమైన పనులనే ఉన్న ప్రియులారా, చచ్చేంత వరకు కూడా కనుక ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచము ప్రయాణాన్ని మర్చిపోయింది. మనం వెళ్ళాలన్న ఆలోచన లేదు, సిద్ధపడాలన్న ఏర్పాట్లు లేవు. ఇండియాలో ఉన్నప్పుడు దుబాయ్కి రావాలి అనుకుంటూ వచ్చేస్తారా? కనీసం 2 నెలల నుంచి వీసా అంటూ ఏమండి అంతేనా, టికెట్ అంటూ ఏమండి ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి, తల్మాసం ఆయన దగ్గరికి దిగుతా ఉంటే 2 నెలలు కష్టపడితే కనుక వీధి రాదు, అవునా కదా? భూమి మీద ఒక ప్రయాణంకు చేయాలనుకున్నప్పుడు ఎన్ని సిద్ధపరచుకుంటే తప్ప మనం వెళ్ళలేనప్పుడు ఒక మహాలోకానికి వెళ్ళే ప్రయాణం ఉంది కదా, అది ఉందన్న సంగతి ప్రపంచానికి తెలియదండి. దేవుని పిల్లలైన మనమైన మనసును పెట్టకపోతే, మనమైన ఆలోచించకపోతే, మనమైన సిద్ధపడకపోతే ప్రియులారా, మనం కూడా సిద్ధపాటు లేకపోతే గమ్యము ఉందా లేదా ప్రయాణం? నేను ఊరికే చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 93 తీయండి ఒకసారి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి సరిపోతుందండి. ఏమంటుండండి దేవుడు? నరులారా తిరిగి రండి, మీరు రావాలి ఇక్కడికి. భూమి మీద ఉండటానికి కాదు మిమ్మల్ని నేను పంపించింది, వెళ్ళాలి, రావాలి. పిలుస్తాడు దేవుడు. పిలిచాడంటే ఊరుకుండదు, పరుగు ఉండదు. దేవుడు ముందుగా ఫ్యాక్స్ పంపించాడు, డేట్ చెప్పాడు, ముందు చెప్తాడా? ఉన్న పరంగా వెళ్ళాలి. అందుకే దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాలు సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే కష్టం ప్రియులారా, కష్టం. ఏమండి, ఒకప్పుడు మరణం అంటే ప్రియులారా, ఒకప్పుడు 60-70 ఏళ్ళ తర్వాత వృద్ధాప్యంలోకి ఉన్నటువంటి తాతయ్యో బామ్మో కదా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎవరో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కనుక ఇంకా వీళ్ళు చనిపోతారు అని అనుకునే వాళ్ళం, అవునా కదా? ఆ వృద్ధాప్యంలో ఉన్న వారికి
వారికి బీపీ వచ్చేది, ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి షుగర్ వచ్చేది, ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి రోగాల బారిన పడి మంచము పట్టేవారు. ఈరోజు షుగర్ ఎవరికి ఉందో తెలుసా అండి? పిల్లలకు తేడా లేదు, యవనస్తులకు తేడా లేదు, నడి వయస్సు తేడా లేదు, పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈరోజు రోగాల బారిన పడిపోతున్నారు. ఇక మరణం విషయానికి వస్తారా? ప్రమాదాల విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మరణము అందరినీ కబలిస్తుంది, అందరినీ కబలిస్తుంది. ఇక కబలిస్తున్న మరణాల వెనుక ఉన్న ఆంతర్యం, ప్రకృతిలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో నువ్వు ఏది మనసులో పెట్టకపోతే పిల్లల కష్టం. ప్రతిదీ సూచన, ప్రతిదీ సంకేతం, ప్రతిదీ సూచన, ప్రతిదీ సంకేతం. ఏమంటే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, మనం సీలింగ్ ఫ్యాన్ కొత్త తీసుకొచ్చుకొని ఫిట్ చేసుకున్నాను, ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది కదా, సౌండే ఉండదు, గదిలో 4 వైపుల చక్కని చల్లని గాలి వేస్తుంది. 5 ఏళ్ళ తర్వాత గాలి ఉండదు. ఏమండి కిర్రు అంటే సౌండే వస్తుంది. ఏం చెబుతుంది అది నీకు? నా పని అయిపోయిందిరా బాబు అని చెప్తుంది. ప్రకృతిలో నువ్వు ఆలోచించగలిగితే ప్రతిదీ చెబుతుంది నీకు. నా టైం, సూర్యుడు చెబుతున్నాడు సాయంకాలం కాగానే, ఈ వేళకు నా సమయము అయిపోయింది, వెళ్తున్నా. దేవుని చిత్తమైతే రేపు మరలా ప్రకృతి చెబుతుంది. ముగింపు ఉంది. ఈ రోజుకు నేను ముగియబోతున్నాను. ఈ రోజుకు నాకు ముగింపు. ప్రకృతిని ఆలోచన చేయగలిగితే పిల్లల 2050 సంవత్సరానికి శాస్త్రవేత్తలు ఒక భయంకరమైనటువంటి వార్తను ప్రపంచానికి ప్రకటించారు. మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు. 2050 నాటికి భూమి మీద పంటలు పండవు. కారణం, ఈరోజు వాడుతున్నటువంటి రసాయనిక పదార్థాలతో చేస్తున్న వ్యవసాయంలో భయంకరంగా పిల్లల భూమిలో ఉన్న జీవం చచ్చిపోతుంది. జీవరాశి లేదు ఈరోజు భూమి మీద. పక్షులు ఒకప్పుడు ఎన్ని ఉండేవాళ్ళు, ఎన్ని రకాల పక్షులు చూసేవాళ్ళు కనిపిస్తున్నాయా? జీవం నాశనం అయిపోతుంది. భూమి మీద పంటలు పండే పరిస్థితి లేదు. కరోనా వచ్చిన మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైన రోగం వచ్చింది. ఎవరికి అర్థం కాలేదు. అప్పుడే కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుందంటే మళ్ళీ ఇంకో కొత్తది వచ్చింది. కానీ అప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను చొరవ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి అధికారులను, వైద్యులను మరి ఖచ్చితమైన ఒత్తిడి చేసి దీన్ని ఫలితాలు ఏంటో తెలిపాలని అనుకున్నప్పుడు వైద్య నిపుణులు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటో తెలుసా? వీరు తిన్న ఆహారంలో విషము నిండింది. ఏంట విషయము? వీరు తిన్న ఆహార పదార్థాల్లో రసాయన పదార్థాల మోతాదు ఎక్కువ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటుంది కదా, మనకు ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది కదా, తీసుకురావడం, వేసేయడం. అప్పుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, వచ్చే సంవత్సరం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని మీరు సేంద్రియ వ్యవసాయం చేయాలి. ఒకప్పుడు పేడను అంతా చెత్త చెదరాన్ని పోగు చేసి మరి పొలంలో ఎరువుగా వేసేవారు. ఆ సేంద్రియ వ్యవసాయం మీరు చేయాలి. ప్రకృతి నాశనం అయిపోతుంది. ప్రకృతి పంటలు ఇవ్వని స్థితిలోనే వెళ్ళిపోతున్నది. అయితే భూమి మీద మనిషి మనగా కష్టమైపోతుందండి అని మరి ప్రభుత్వం ముందుగా
ఏదో గుర్తించి మరి ప్రకటన చేసింది. మీకు ఎంతమందికి తెలుసు అని తెలియదు. ప్రకృతి ఎందుకు ఏమైపోతుంది? ఒకప్పుడు పండి ఫలించి కదా మనకు ఫలాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించిన ప్రకృతి ఇప్పుడు ఏమైపోయింది? ఇక పంటలు పండవు అని చెప్పేశారు. ఏ స్థితిలోకి వెళ్ళింది భూమి? ఏ స్థితిలోకి వెళ్ళింది? అయిపోయింది, దాని టైం అయిపోయింది. రోమపత్రిక ఇందాక మీకు చెప్పాను, సీలింగ్ ఫ్యాన్ ఎందుకు మురుగుతుందో మీకు చెప్పానా? ఎందుకు మురుగుతుందండి? ఇప్పుడు చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుతుంది. మంచం పట్టిన ముసలి వాళ్ళ మూలుగు మనకు తెలుసు. ఎందుకు మూలుగుతున్నాడు? వేదన. ఆ ఎముకలు ఆ కండరాల్లో కలుగుతున్న నొప్పికి తట్టుకోలేక మంచం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే మూలుగుతారంట. ప్రకృతి ఎందుకు మూలుగుతుంది? సీలింగ్ ఫ్యాన్ ఎందుకు మూలుగుతుంది చెప్పండి? చెప్పారు కదా ఇందాక. ప్రారంభంలో ఎలా ఉంటుంది? సౌండే ఉండదు. గదిలో 4 వైపుల మంచి గాలి కదా. 5 ఏళ్ళ తర్వాత గాలి ఉండదు. ఏంటి? సౌండే సౌండ్. అప్పుడు ఏం చెప్తుంది? అది అయిపోయింది, మూలుగుతుందండి. సీలింగ్ ఫ్యాన్ మూలుగుతుంది. నా వాళ్ళ మనమే చేస్తాం. 5 నంబర్లో పెట్టిందాకా ఊరుకోం, రెగ్యులేటర్ మీద తిట్టేస్తాం. ప్రకృతి జీవము చచ్చిపోతుంది. మనల్ని ఏం చేస్తున్నారు? రసాయన పదార్థాల మీద పదార్థాలు దుక్కిలో వేస్తారు, ఎరువు నాటేసేటప్పుడు వేస్తారు, మొక్క మొలిసిన తర్వాత స్ప్రేలు కొడతారు. అవునా కదా? బలవంతంగా భూమి చేత పంటను పండిస్తున్నారండి. భూమి తనంతట తానుగా జీవాన్ని ఇచ్చే పంటను ఇచ్చే రోజులు ఎప్పుడో. మనం తింటున్న పంటలో జీవము ప్రకృతి నుంచి వచ్చింది కాదు, రసాయన మందుల నుంచి వచ్చింది. అందుకే మన జీవితాలు తగలడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రకృతి కూడా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది? శిథిలమయ్యే స్థాయిలోకి, పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. గాలి కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది, భూమి కలుషితమైపోయింది. వాతావరణంలో భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. రానున్న దినాల్లో ఓజోన్ పొర చీలిపోయిపోయిన ఇప్పటికే 48-50 డిగ్రీల ఎండకు వస్తుంది. అవునా? రానున్న దినాల్లో ఇంకా ఎంతో కాలం ఈ భూమి మీద మనుషులు ఉండే పరిస్థితి లేదు అని భయపడుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకే చెట్టు నాటండి అంటున్నారు. ప్రకృతి కూడా ఒకవైపు నుంచి చూస్తే పిల్లరా ఏమైతుంది? దగ్గరకు వచ్చేసినట్టుగా మనకు అనిపిస్తుందా లేదా? భూమి మీద మనిషికి మనుగడ అనేదే లేదు. అది అర్థం కావట్లేదు మనిషికి, అది అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు అద్దరిపోయే ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు కరెక్ట్గా మైండ్లోకి వస్తారు. దేవుడు ఏం చేసినా మనం గ్రహించాలని, మనం అర్థం చేసుకోవాలని సూచనలను సంకేతాలను ఇస్తూ ఉంటాడు. కానీ మనం దేనిని మనసులో, ఆత్మ సంబంధి అయిన వాడు ప్రతి దాన్ని మనసున పెట్టును. జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను నమ్ముతాడని ఆలోచించాడు. ఇప్పుడు సినిమాల గురించి మనకు బాగా తెలుసు కదండి. తెలుసా? తెలియదు? తెలుసు కదా. సినిమా ఒక డైరెక్షన్, దర్శకుడు కానీ దర్శకత్వం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా ఆలోచించి ప్రియాగా ఎలాంటి ఏమంటారో క్రియేటివిటీని చేస్తున్నారో మేము ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ప్రియాగా
కొన్ని సందర్భాలలో జరుగుతున్న సంఘటన బట్టి జరగబోయే సంఘటన ఏంటో అది జరగకముందే మనకు అర్థం చేయిస్తారు. మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. సినిమా ఎందుకంటే ఈ ప్రపంచం అనే నాటక రంగము పైన జరుగుతున్న సన్నివేశాలు మీరు గ్రహించాలంటే మీరు చూస్తున్న వెండి తెరలోని సన్నివేశం గురించి మాట్లాడక తప్పట్లేదు. కొన్ని సీన్లు ఉంటాయి, చెప్తాను నేను. బావి ఉంటుందండి, బావి తెలుసు కదండి. బావిలో నీళ్ళు ఇలా పైకి తీస్తున్నప్పుడు పొరపాటున అది అందులో పడిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఏంటి నీళ్ళు ఉవ్వెత్తున వేసి వచ్చి స్త్రీమూర్తి ఆ బావిలో నుంచి నీళ్ళు చేదుతుంది అనుకోండి, ఆ నీళ్ళు వచ్చి మొగ మీద పడ్డాయి అనుకోండి, మొదటన ఉన్న బొట్టు పోయిందనుకో, మొదటన ఉన్న బొట్టు పోయిందనుకో, నీకు అర్థమైపోయింది సీన్ ఏంటో. ఏం జరగబోతుందని భర్త చనిపోబోతున్నాడు. సీన్ చూసారా మీరు? చూసారా? చూడలేదు. మరి మీకు ఎలా తెలిసిపోయింది? దర్శకులు చూడండి, మీకు జరగబోయే సంఘటన కూడా మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఇన్వాల్వ్ చేసేస్తున్నారు. అందులో గోడ మీద ఉంటుంది అయ్యగారి ఫోటో ఉన్నట్టుండి ఏమంటే తప్పేమని ఆకాశం చేయండి, మరి గాలి వల్ల వస్తుందండి. అన్ని ఫోటోలు బాగానే ఉంటాయి, ఒక్కటి అయ్యగారి ఫోటో కూడా కింద పడి పలిగిపోద్ది. ఏంటిది అర్థం? మనకు అర్థమైపోద్ది, అవునా కదా? చూసారండి, జరగబోయే సంఘటన జరగక మునిపే ఒక సూచన ద్వారా మనం క్యాచ్ చేసేస్తున్నాం. చూసారు? మరి ఇంత చక్కని వివేచించే ఆలోచించే మనసు శక్తి మేధాశక్తి ఉన్న మనకు అసలు సిసలైన మన జీవిత పరమార్థాన్ని గుర్తు చేసే ప్రాముఖ్యమైనది మాత్రం మనసులో పెట్టట్లేదు. మనసులో పెట్టట్లేదు. నిజంగా మీరు ఆలోచించట్లేదు కానీ సినిమాల్లో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కూడా ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అది సీరియస్నెస్లో ఒకలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు అర్థం కావడం చెప్తాను. కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకరితో మాట్లాడుకుంటారు, మాటలు ఉండవు, అప్పుడు మాటలు వాయిస్ ఇవ్వరు, కానీ ఆకాశము మెరుస్తూ ఉంటుంది, పిడుగులు పడుతూ ఉంటాయి, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున వేస్తూ ఉంటాయి. అంటే ఏం చెప్తున్నాడు దాని అర్థం చెప్పండి? ఏం చెప్తున్నాడని? పిడుగు లాంటి వార్త, అగ్ని పర్వతాలు బద్దమైపోయాయంటే మాట అక్కడ జరుగుతుంది సంభాషణ. సస్పెన్స్ మనకు చెప్పరు, వాయిస్ చెప్పరు. కాకపోతే విషయం ఏంటంటే ఏదో ప్రమాదకరమైన విషయం జరిగిందని ఈ నాయకు చెప్తున్నాడన్న సంగతి మనకు ఈ క్రియేటివిటీ బాగా వంట పట్టించుకున్నాను తప్ప ప్రపంచం అనే నాటక రంగంలో యూనివర్సల్ స్క్రీన్ పైన దేవుని పిల్లలుగా మనము జరుగుతున్న ప్రతి సూచనను మనం గ్రహించగలిగితే అప్పుడు మన ఆత్మ సంబంధాలుగా మన జీవితాలు కట్టబడతాయి, మన జీవితాలు భద్రం చేయబడతాయి. ప్రమాదపు సూచనలు పిల్లగా ప్రమాదం ఏది కూడా హఠాత్తుగా సిగ్నల్ ఉంటాయి కదండి. మనకి మన డ్రైవర్స్ సహోదరులు ఉన్నారు కదా, సిగ్నల్ గురించి మన వాళ్ళు చెప్పాలి మనకి. గ్రీన్ సిగ్నల్ అంటే ఏంటి? మంచిది. ఎల్లో ఎప్పుడైనా ఫుల్గా రావడం చూసారా? అయినా ఎల్లో ఫుల్గా ఎప్పుడు రాదు, బ్లింక్ ఇస్తూ ఉంటుంది, వస్తుంది పోతుంది. ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విపత్తు
సిగ్నలే. వస్తుంది, చిరకాలం ఉంటుందండి, వస్తుంది మరలా. గెట్ రెడీ, మీరు సిద్ధపడండి. 2 సిగ్నల్ రాబోతుంది. అందుకే ముందుగా ఇవి 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 వస్తున్నాయి. పిల్లరా, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడు అంటే మనకు తెలియనిది ఈ ప్రకృతిలో ఏది ఉండొద్దు అని అనుకున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై ఉన్నప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలుస్తుంది కదా. ప్రక్రియ ఒకప్పుడు ఉన్నాయండి, వార్తలు ఉన్నాయా? వాళ్ళకి ఎలా తెలుసు? పూర్వీకులను నీడను బట్టి. ఇప్పుడు మనకేం తెలుసు? టైం అడిగితే ఎవరైనా కానీ అన్న 2 అవుతుంది 3 అవుతుంది అని చెప్తారా? జేబులు వెతుకుతారు, ఫోన్ ఎక్కడ ఉంది అని. అవునా కదా? అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాం. అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మీకు సినిమా గురించి మీకు ఎందుకు చెప్పారని మీకు అర్థమవుతుంది. అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. సాయంకాలంలో మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక మబ్బుగాను ఉన్నది కనుక నేను గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుదురు. వాళ్ళకేం తెలుసంట? ప్రకృతిలో సూచనలను బట్టి వర్షం వస్తుందా రాదా, మబ్బు పడుతుందా, గాలివాన వస్తుందా, ఎండక వస్తుందా, ఆకాశ వైఖరిని బట్టి ఏం జరగబోతుందో వివేచించే శక్తి వారి దగ్గర ఉన్నది. కానీ వారి దగ్గర లేదేమో తెలుసు. ఇక్కడ చెప్తున్నాను చూడండి. కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఈ ప్రకృతిలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తును గ్రహించారా? ప్రవక్తల్ని గ్రహించారా? తమ మేలు కొరకే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని వచ్చిన వారందరినీ రాళ్లతో కొట్టు చంపింది ఆనాడు యెరూషలేము. అర్థమవుతుందా? ఏ సూచన అర్థమవుతుందా? అర్థం కావట్లేదు పిల్లరా. కనుక ప్రకృతిలో సంభవిస్తున్న ప్రతి దాన్ని మనం చూస్తూ ఉంటే పిల్లరా, సూర్యుడు వేడెక్కిపోతున్నాడు, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, భూమి పంటలు ఇవ్వట్లేదు, నీరు కలుషితమైపోయింది, గాలి కలుషితమైపోయింది, ఆహారం కలుషితమైపోయింది. భూమి మీద మనిషి మనుగడకు దినములు సంకుచితమైనవి. క్షేమకరంగా లేదండి, క్షేమకరంగా లేదు. మీకు తెలుసో లేదో, మీరు ఇప్పుడు బయటకు వెళ్ళాలని దానం చేస్తే ఏం చేస్తారండి? వాటర్ బాటిల్ కొనుక్కుంటారా? ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి? అక్కడెక్కడో ఉంటాయి నీళ్ళు, అక్కడికి వెళ్ళి తాగుతారా? ఎందుకు తాగరు? మంచిగా కాదు, ఇది మినరల్ వాటర్ మంచిది. మీరు ఇక్కడ వాటర్ కొనుక్కుంటున్నారు, చైనాలో గాలి కొనుక్కుంటారు తెలుసా? గాలి ఎయిర్ బెలూన్స్ కొనుక్కొని ఆగి కాసేపు శ్వాస తీర్చుకొని అప్పుడు వెళ్తారు. గాలిని కొనుక్కొని బ్రతుకుతున్నారు ఈరోజు. తెలుసా? ఈ భూమి మీద మనిషికి క్షేమకరమైన దినములు లేవు. దగ్గర పడింది ప్రకృతి. మనిషికి భూమి మీద క్షేమకరమైనది ఏది లేదు. ఇది మనిషికి ఈ రోజు తెలిసింది, కానీ దేవుడికి ఏనాడు. అందుకే పునాదులు గల ఆ పట్టణము నీ కొరకు దేవుడు నిర్మిస్తున్నాడు. కానీ
ఈరోజు ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఈ సంకుచితమైన ప్రకృతి, కాలం దగ్గర పడిన ప్రకృతిలో అసలు మనం బ్రతికేదే ప్రకృతి వల్ల, అవునా కదా? ఆ ప్రకృతికి కాలం దగ్గర పడితే మన సంగతి ఏమి చెప్పండి? చెప్పండి. మంచి వాతావరణం ఉందా? మంచి ఋతుపవనాలు ఉన్నాయా? సారవంత భూములు ఉన్నాయా? సారవంతమైన పంటలు ఉన్నాయి? ఏది క్షేమకరంగా ఉంది చెప్పండి? ఒకప్పుడు ఆసుపత్రులు ఏమని బాధపడేవాళ్ళ, ఈరోజు ఎన్ని అయిపోయాడు బాబు, వీధికి ఆసుపత్రి అయిపోయింది. అయినా రోగాలు కారణం ప్రకృతి కబలింపబడుతున్నది. దాని మీద ఉన్న నువ్వు ఇంకా ఎంతో కాలము ఉండవు. అది ప్రకృతి చెబుతున్న సంకేతం. ఇది మనిషికి అర్థమైతే దేవుడు ఆహ్వానం చేస్తున్నాడు, నరులారా తిరిగి రండి, పునాదులు గల ఆ పట్టణము నేను మీ కొరకు నిర్మిస్తున్నాను. యేసుక్రీస్తును నమ్ముతున్నానని అంటున్నాడే తప్ప యేసుక్రీస్తు మాట్లాడిన మాట నీకు తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకండి, నేనున్నాను, నేను వెళ్ళి ఏమన్నాడు? యోహాను సువార్త 14:2 యోహాను సువార్త 14, నా తండ్రి ఇంట అనేక నివాసములు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మొదటి మీ హృదయములు నీ హృదయములను కలవరపడనీయకండి. కష్టాలు, కన్నీళ్లు, కరువులు, విపత్తులు, రోగాలు, యుద్ధాలు, ఈ నాశనం, దీనంతటిని చూసి గుండెలు దారిపోనివ్వకండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. దేవుని నమ్మండి. ఇలాంటి పరిస్థితిలో కూడా మనిషి మళ్ళీ ఏం నమ్ముతున్నాడో తెలుసా? డబ్బుని నమ్ముతున్నాడు, పదవిని నమ్ముతున్నాడు, మనిషిని నమ్ముతున్నాడు, భుజ బలాన్ని నమ్ముతున్నాడు, బుద్ధి బలాన్ని నమ్ముతున్నాడు. నో, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు ఆ పనిలో ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, యథార్థంగా, హృదయపూర్వకంగా. అప్పుడు నేనే పనిలో ఉంటాను చెప్తున్నాడు యేసుక్రీస్తు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీతో చెప్పి 3వ వచనం, నేను వెళ్ళి నీకు స్థలములను ఎక్కడ? మాకెందుకు ప్రభువా, మాకు హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన కావాలి, కానీ అక్కడ ఎందుకు ప్రభావ? నాకు ఈ భూమి మీద క్షేమకరమైన స్థితిగతులు లేవండి. అది ఎరిగిన మన రక్షకుడు పాపము తీయడం కొరకి తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మన కొరకు మంచిగా ఆలోచించేవారు ఎవరైనా ఉంటారా? మనకేది క్షేమకరం ఆయనకు తెలియదా? ఏమంటున్నాడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వస్తాను మీ అందరినీ. ఇప్పుడు ప్రపంచమంతా దేని కొరకు ఎదురు చూడాలి చెప్పండి? క్రైస్తవులంతా దేని కొరకు ఎదురు చూడాలి? విశ్వాసులంతా దేని కొరకు సిద్ధపడాలి? యేసు వస్తాడు, యేసుతో నేను వెళ్తాను. కానీ యేసుతో నేను వెళ్ళాలంటే మారు మనసు కలిగి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? రక్షణ తీసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో, మన జీవితాన్ని కడుక్కున్నాం కదా క్రీస్తు రక్తంతో, ఆ కడగబడిన జీవితాన్ని కాపాడుకుంటూ పదిలంగా దేవుడు మనకు అప్పగించిన పనిని తుది వరకు మరి కొనసాగించాలి. ఈ పనిని బాధ్యతగా చేస్తే చాలు. ఏం చేస్తాడు? మరలా వచ్చి నిన్ను ఈ పనిలో లేరు, ఈ ఆలోచనలో లేరు, ఈ సిద్ధపాటులో లేరు. ఏం చేస్తున్నారు? ఊపిరి ఆగేంత వరకు కూడా మరలా లోక సంబంధమైన ఆలోచన లేదు. డబ్బు 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 డబ్బు, పదవి 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 పదవి, ఆస్తులు, పేరు, ప్రఖ్యాత, ఏదో కావాలని దేని కొరకు అహర్నిశలు కష్టపడుతున్నావే తప్ప నువ్వు
ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకానికి వెళ్ళాలని, ఆ ప్రయాణం ఉన్నదని, దాని కొరకు నీవు సిద్ధపడాలని మర్చిపోయి బ్రతుకుతుందండి సమాజం. సామెతలు మనకు బాగా తెలుసు కదండి. ఏమంటారండి? వెలుగుండగానే కుండలు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. ఏంటి దాని అర్థం? ఇంటికి మంచి ఏమంటే రంగులు వేసేసి ఒక సెల్ఫీ పెట్టాలని దాని అర్థం. ఎన్ని మాటలు అండి, ఎన్ని మాటలు. మనిషి అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా ఇంకా లోకమైన లోకమత్తులో బ్రతుకుతున్న మనిషికి ఎప్పుడు వింటాడండి మనిషి? ఎప్పుడు ఆలోచిస్తాడండి మనిషి? ఎప్పుడు దేవుని వైపు తిరుగుతాడు? చెప్పండి, అవకాశం ఉందా? పుట్టాము, చదువులు 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 ఉన్నప్పుడు ఇంకేమీ కదా మనకు ఎక్కుతుందా? చదువులు అయిపోగానే ఉద్యోగాలు బయట నేను ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాను, ఇప్పుడే మాట్లాడతాను, తర్వాత చూద్దాం. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత భార్య అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వారి భవిష్యత్తును తీర్చే పనిలో ఉంటాం. మరి నువ్వు ఎప్పుడు ఉంటావు దేవుని పనిలో? నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం తగ్గిపోతుంది. నీకు ఇవ్వబడిన పని, ఆ పనిని ప్రారంభించావా? ఆ పనిని కొనసాగిస్తున్నావా? ఆ పనిని తుదముట్టించకపోతే కష్టం. ఆ పనిని తుదముట్టించకపోతే కష్టం. కానీ మనిషి భూమి మీద బ్రతుకున్నప్పుడు అన్నీ ఆలోచిస్తాడండి. అంటే తింగరుడు అనుకుంటున్నారు మనిషి చాలా తెలియమంతుడు బాబు. సొంత రక్త సంబంధం చెప్పిన నమ్మడు, దాన్ని చూస్తాడు, పరిశీలిస్తాడు. అంతేనా కదా? మహా తెలియమంతుడు మనిషి. కానీ ఈ మనిషి భూమి మీద అన్ని విషయాల్లో ఆలోచిస్తున్న, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాడు కదా. మరి అసలు సిసలైన విషయాన్ని ఎందుకు మనసును పెట్టట్లేదు? పోనీ ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు పెడతాడు? ప్రసంగి గ్రంథం దయచేసి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. హ్యాపీ బర్త్డే అని విన్నాం ప్రభువా, నువ్వేంటి డెత్ డే బెస్ట్ మంచిది అంటున్నావు ఏంటి? ఒకని జన్మదినము కంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, మరణ దినము మేలు, మరణ దినము మేలు. ఊరుకుంటారా అండి బయట ఈ మాట అంటే? జన్మదినం రోజు హ్యాపీ ఉంటుంది కానీ మరణ దినం రోజు చిత్త కొడతారు హ్యాపీ డెత్ డే అంటే. అవునా కదా? మరణ దినము ఎందుకు మేలు? ఎందుకు మేలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడండి. ఎందుకంటే మరణించిన వాడు వెళ్ళిపోయాడు, వాని సమయం ముగిసింది కనుక అతను వెళ్ళిపోయాడు. ఆ మరణించిన వాడు వెళ్ళిపోవడమే బ్రతుకున్న వారి మనోనేత్రాలు వెలిగింపడానికి పునాది. ఆ మాట రాసి చూడండి ఇక్కడ. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే వారి ఇంటికి పోవుట లేదు. ఏలైనగా మరణము అందరికీ వస్తుంది కనుక బ్రతుకువారు చదువుకునేటప్పుడు నీకు దేవుని మాట ఎక్కదు. యవన కాలంలో ఉన్నప్పుడు నీకు దేవుని మాట ఎక్కదు. ఉద్యోగ గంటలో ఉన్నప్పుడు నీకు ఎక్కదు. పెళ్లి గంటలో ఉన్నప్పుడు ఎక్కదు. నీ జీవన సంబంధమైన ఆలోచనలతోటి ఉండి అదే ముఖ్యమని దాని వరకే కష్టపడి ప్రయాసపడుతూ ఇదే ముఖ్యమని దేవుని మాట పక్కన పెట్టి పరుగులు తీస్తున్న మనిషి కూడా ఒక్కరోజు మోకరించి వింటాడు. ఏమైనా తెలుసా? మరణించినప్పుడు. ఎవరైనా మన సమీపిస్తులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ మనకు నిలబైన వారు మరణించినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ ట్రిగ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఏమంటారు తెలుసా? ఎంత
అనుమతించాడు. అంతవరకు మత్తులో ఉన్న ప్రతి మనిషి మరణించినప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? మనం కూడా వెళ్ళవలసిన వారమే. ఏంటి ఈ లోకం, ఏంటి ఇదంతా ఏంటంటే అప్పుడు మాట్లాడతాడు. పరదేశులము ప్రియురాలంటే పాడెత్తుతాడు మళ్ళీ. అన్నా కదా, తెలుసా పాట? మాకు బాగా ఇష్టమైన గౌరవ పాట. మేడలు మిద్దెలు, ఇదంతా ఒక చిత్రమైన వింత లోకం. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకానికి వచ్చాము, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని అద్భుతమైన పాటలు రాశారు పెద్దలు, పితరులు. ఆ రోజు మనకు మన గమ్యాన్ని గుర్తు చేస్తుంది అతని మరణం. ఒక సహోదరుని మరణము ద్వారా మనము మన ప్రయాణం, మన టైం, దేవుడు కూడా నిన్ను రమ్మన్నాడు. నీకు కూడా వెళ్ళవలసిన ప్రయాణము ఉన్నది. సో నువ్వు ఆయన వెళ్ళాడు, నువ్వు వెళ్ళాలి, అంతే తేడా. సో సిద్ధపడు, నడుం కట్టుకో, ప్రయాణానికి ఏర్పాట్లు. చిన్నప్పటి నుంచి తింటున్న బుద్ధి గల కనికలు, బుద్ధి లేని కనికలు. వాళ్ళు ఎందుకు బుద్ధి గల కనికలయ్యారు, ఎందుకు బుద్ధి లేని కనికలయ్యారు? దీపాల్లో, కందిల్లో వాళ్ళు నూనె తెచ్చుకున్నారు, వీళ్ళు నూనె. ఆ నూనె ఏంటో కాదు, ఏంటది? సిద్ధపడిన ఆత్మీయ భక్తి జీవితం. దేవుడు నిన్ను ఈ లోకానికి పంపేటప్పుడే ఆయుష్ను నియమించి పంపించాడు. ఎందుకు నియమించాడు? ఎక్కువ కాలం ఉన్నావంటే నీకు ఎక్కువ పని ఉంది, తక్కువ కాలం ఉన్నావంటే పనిని బట్టి. యేసుక్రీస్తు ఎంత కాలం ఉండండి? యేసుక్రీస్తును భూమిని పంపేటప్పుడు దేవుడు లెక్కేసుకున్నాడు. యెరూషలేముకి వెళ్ళాలి, కొరాజీనకు వెళ్ళాలి, బెత్సైదాకు వెళ్ళాలి, ఏంటి ఇంకా గలిలయకు వెళ్ళాలి, నజరేతుకు వెళ్ళాలి. ఏమంటే ఒకసారి గదరేనీల దేశానికి వెళ్తాడా? సమాధుల్లో రాళ్ళు పట్టుకుని తిరుగుతున్న వాడిని పూర్ణ స్వస్థత కలిగించి వచ్చేస్తాడు. యేసుక్రీస్తు ఇన్ని చోట్లకు వెళ్ళాలి, ఇంత సువార్తను ప్రకటించాలి, ఇంతమందిని మార్చాలి, ఇన్ని హృదయాలను కదిలించాలి. ఇదంతా దేవుడు రాసుకున్నటువంటి ఆలోచన. ఇన్ని పనులు నువ్వు చేయాలి ఆయన భూమి మీదకి వెళ్ళి. అయితే ఈ పనులన్నింటికి 33.5 సంవత్సరాల కాలం కావాలి. సో ఈ 33 సంవత్సరాల కాలం నీకు ఇస్తున్నా. మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం ప్రియులారా దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. నీకు ఇంత టైం పడుతుంది ఈ పని పూర్తి చేయడానికని. మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం పూర్తి కావడానికి వచ్చిందే తప్ప అసలు ఆ పని ఏంటో కూడా మనకు కష్టం. ప్రియులారా వెళ్ళాలి, మనం సిద్ధపడాలి. ఈ ప్రపంచానికి మనమందరికీ ఒక ప్రయాణం ఉన్నదని, ముగింపు ఉన్నదని మర్చిపోయి ఇక్కడ శాశ్వత కాలం బ్రతుకుతామన్న భ్రమలో ఉన్న ప్రపంచానికి దేవుడు ఎప్పటికప్పుడు ప్రకృతి ద్వారా సంకేతం ఇస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే అంటే వృద్ధాప్య దశలోనికి వెళ్ళక ముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే ఈ పాపం అనే భయంకర చీకటి నీ జీవితంలోకి రాకముందే, బాల్య దినములయందే నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున అన్నాడు. ఏ దినమున? మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషి మరణించిన రోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, మరణ దినమున ఇంటి వారు కావాలి వారు వరకుదురు, బలిష్ఠులు వంగుదురు,
విసురువారు కొద్ది మంది ఎవరి చేత పని చాలించుకుందరు. టీవీలో కూడా చూసేవారు కారణకుందరు. తిరుగటి వాళ్ళు ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును. సంగీతం చేయి స్త్రీలు, వాదం చేయి వారందరూ నిశ్శబ్దం. సౌండ్ ఉంటుందండి శోభల దగ్గర. ఉంటుందా? ఉండదు. ఎత్తు చోటులకు భయపడదురు. మార్గములందు భయంకరమైన కనబడును. బాదము పువ్వు వృక్షం పువ్వులు పూయను. మిడత బరువుగా ఉండును. బుడ్డ బుసరకాయ పగులును. యాల అనగా అంటే ఒక కాయ ఏమంటే ఒక పువ్వు ఖాత అవుతుంది. ఆ కాయ పగిలి ముగింపులోనికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. యాల అనగా ఒకడు తన నిత్యమైన ఉనికి ఉంది, తాత్కాలికమైన ఉనికి కూడా ఉంది. ఒకడు తన నిత్యమైన ఉనికికి పోవుచున్నాడు. నిత్యమైన ఉనికికి, నిత్యమైన ఉనికికి పోవుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు. ఇప్పుడు చదవండి 6వ వచనం. వెండి త్రాడు విరిగిపోవును, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనకటి వాళ్ళని మరలా నువ్వు ఎంత సెంటు కొట్టినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, నువ్వేం చేసినా దాని టైం నియమింపబడిన కాలం రావాలి. టైం ముఖ్యంగానే ఉన్నట్టుండిగా కుప్పకూలిపోతాం. కూలేమో లేదా? కొన్ని దృశ్యాలు ప్లే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ పార్లమెంట్లో కూర్చున్నాడు మంత్రి, అయిపోయింది. అంతెందుకంటే మన ఆత్మీయ సహోదరుడు తమ్ముడు పేరు ఏంటంటే సైమా, పాట పాడేది చూడండి. పల్లెలో మన సువార్త పరమేత అంటారు సైమా. ఇవ్వబడిన కాలం, నియమించబడిన కాలం ముగిసిగానే నీ పనులు అయ్యాయా లేవా, నీ పర్మిషన్ తీసుకొని, నీ అపాయింట్మెంట్ తీసుకొని రాదు. మరణం వచ్చావా వెళ్ళాలి అంతే. కనుక ప్రియారా, ఆ ప్రయాణం అందరికీ ఉంది. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి. మన్నైనది వెనకటి వారిని మరలా, ఇది మన్ని నుంచి వచ్చింది. దేని ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టి నుండి వచ్చింది. అది వెళ్ళిపోద్ది. ఇందులో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అది పోగానే దేవుడు కుమారుడు వచ్చా 50 ఏళ్ళ ఆయుష్కాలం నుంచి నిన్ను భూమి మీదకి పంపాను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పు నాయన, నా కొరకు నువ్వేం చేశావు? 5 ఏళ్ళ వరకు ఆడుకున్నాను ప్రభు, 5 ఏళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళిన ప్రభు, కాలేజీ అన్నారు ప్రభు, ఉద్యోగం అవటానికి 2 సంవత్సరాలు టైం పట్టింది ప్రభు. మొత్తానికి ఉద్యోగం దొరికింది. ఉద్యోగం రాగానే ఏంటి మంచి గట్టి సంబంధం కూడా తగిలింది. ఉద్యోగము, పెళ్లి, ఇల్లు 3 ఒకటేసారి కలిపి చేసేసాను. ఏంటి ఇంకా మీ యొక్క కృప వాళ్ళ తండ్రి, పిల్లలు, తర్వాత వాళ్ళ చదువు, వాళ్ళని అలా చూసుకునేసరికి టైం అయిపోయింది ప్రభా. మీ కొరకు ఆలోచించే తీరిక కానీ, మీరు చెప్పిన పని చేసే ఓపిక కానీ నా దగ్గర అన్నాడు లేదు ప్రభా. కాకపోతే ఎప్పుడు నాకు ఏమైనా టైం ఇస్తే చెప్పు, ఇప్పుడు వెళ్ళి అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు. నిన్ను పంపిన దేవుడు, నీ కొరకు సృష్టిని మలిచిన దేవుడు, రెక్కల కష్టంతో చేసిన సృష్టిలోనికి నిన్ను పంపి నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిది, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడిది, నీకు ఇచ్చిన ఆకారం దేవుడిది, నువ్వు నిలిచిన భూమి దేవుడిది, నీ పైన ఉన్న ఆకాశం దేవుడిది. సమస్తాన్ని దేవుని వలన పొందుకున్న మనము దేవుని వరకు బ్రతకకపోతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి, నిలబడాలి. దేవుడు ముందట అడుగుతాడు లెక్క, ఏం చేశావు నా తర్వాత.
ఏం చెప్పగలవు? ఉందా మన దగ్గర సమాధానం? నువ్వు ఇలా బ్రతకాలని దేవుడు నీతో ఎప్పుడు వాక్య రూపంలో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు ఇలా బ్రతకాలని, నువ్వు ఇలా మార్చుకోవాలని, నిన్ను ఇలా సరి చేసుకోవాలని ఆయన నిత్యము దేవుని వాక్యము చేత మలచబడతాము. ఏమని వింటూ బలపరచబడవలసిన నీవు చెవులతో విన్నావే తప్ప ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకొని వాక్య ప్రకారంగా బ్రతికిన వాడవు కావు. దేవుని కొరకు నడుము కట్టిన వాడవు కావు. తనకున్న సమస్తాన్ని పెంటతో ఎంచి పౌలు ఆ పరలోకం పొందాలంటే తండ్రి నీ సన్నిధిలో నేను ఉండాలని బ్రతుకుట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. మన భక్తుల జీవితాల రూటే మారిపోయిందండి. ఒక స్థితిని జీవితం ఎలా ఉంది, ఒక పౌలు జీవితం ఎలా ఉంది, ఒక యాకోబు జీవితం ఎలా ఉంది, ఒక పేతురు జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు భక్తులయ్యారో, వాళ్ళు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడ్డారో, వాళ్ళు ఎందుకు వారి జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. మనము కూడా అలా మారాలి, మనం కూడా అలా బ్రతకాలి, మనం కూడా సమాజము కొరకు, సమాజాన్ని వెలిగించడం కొరకు, అనేక ఆత్మను రక్షించడం కొరకు శక్తి లోపము లేకుండా ప్రతి ఒక్కరు దేవుడు నీకిచ్చిన ఆయుష్ ముగిసే సమయానికి తండ్రి నేను నీ కొరకు ఇది చేశాను అనే పని యవన కాలమందు కాడిపోయిట నరునికి మేలు. దాన్ని మోపిన వాడెవరు? ఆ కాడి మీద పెడితే నాకు ఈ కాడి వద్దు ప్రభువా, నీకు దండం ప్రభువా, నీ కాడి అంతేనా? నా కాడి నా పైన నా మీద ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఏంటి ఒకటారంగా ఏంటి భార్య, పిల్లలు, చదువులు, వారి భవిష్యత్తులు. ప్రియారా, భూమి మీద పుట్టాం కనుక మనకు ఆహారం కావాలి, కష్టపడి సంపాదించుకోవాలి. ఊరికే రాదు కదా, పని చేయాలి, కన్నవాళ్ళను పోషించాలి, కట్టుకున్న భార్య, మన గర్భాల పుట్టిన పిల్లలు అందరినీ పోషించాలి, కష్టపడాలి. వెరీ గుడ్. ఈ 60 ఏళ్ళ జీవితం కొరకు ఆలోచించాలి నువ్వు అనునిత్యము. అట్ ద సేమ్ టైం అదే సమయంలో నీ ఆత్మీయ జీవితం కొరకు కూడా అనునిత్యము నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. మీరందరూ డ్యూటీ చేస్తున్నారు లేదండి? డ్యూటీ అంటే ఏంటండి? కంపెనీ పనేనా? కంపెనీ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు చెప్పండి? చెప్పండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు. అవునా? మీరు 10 ఏళ్ళ నుంచి ఇంటికి ఫోన్ చేయలేదా? 10 ఏళ్ళ నుంచి వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళతో కావాల్సిన సమకూర్చలేదా? అంటే ఇటు కంపెనీ పని చేసుకుంటూనే ఇది ఈజీగా ఉన్నప్పుడు పిల్లరా 60 ఏళ్ళ జీవితం కొరకు మనం ఏం చేస్తున్నామో అది మనకు సంబంధించింది. ఓకే, దానితో దేవుని కోరికేది ఏమీ లేదు. మనకు పరలోకం రావాలంటే చేయవలసింది ఒకటి ఉంది కనుక మన షెడ్యూల్లో దానికి కూడా టైం ఉండాలి. అర్థమవుతుందా? మన దివ్యచర్యలో దానికి కూడా సమయాన్ని కేటాయించాలి, కష్టపడాలి, మన సమయంలో కేటాయించాలి, మన శ్రమను కేటాయించాలి, మన ధనాన్ని కేటాయించాలి, మన ఆలోచనని కేటాయించాలి, మన శక్తిని కేటాయించాలి. ఊరికి వస్తుందండి పరలోకం. 60 ఏళ్ళ జీవితంలో 3 పూటలు కడుపులోకి ఆహారం వెళ్ళాలంటే ఎంత కష్టపడుతున్నావో, ఎంత చెమట పడుతున్నావో మనకు తెలియదు కాదు. మరి 60 ఏళ్ళ బ్రతుకు బండిని నడపడానికి ఇంత కష్టమైతే అనంత జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఆ లోకం కొరకు నువ్వు ఎంత ఆలోచించాలి, నువ్వు ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, నువ్వు ఎంత కష్టపడితే ఆ లోకానికి వెళతావో ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు పిల్లారా. కానీ ఈరోజు ఆలోచనలన్నీ తారుమారైపోయాయి. ఎవరి ఆలోచన అయినా సరే పిల్లారా, రేపు మేము ఇన్నే ఉంటాం అంతే, భూమి మీద ఎటు బయటికి వెళ్ళాం అన్నట్టుగా ఉంటుంది. మనకు తెలిసిందండి లూకాసు వార్తలో ధనవంతుడి గురించి. విస్తారమైన పంట వచ్చిందంట. పంట రాగానే ఏమనుకున్నట్ట? పడుకొని నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా నీకు సంపాదించి పెట్టేశాను, ఎంజాయ్ అని చెప్తున్నాడంట. దేవుడు పరలోకం నుంచి నవ్వి
ఓరి పిచ్చోడా, ఈ రాత్రికి నీ టైము అయిపోయింది. సంపాదించినవన్నీ అక్కడ ఉంటాయిరా నాయన, నువ్వు వెళ్ళి ఎక్కడైపోతావు. భూమి మీద నువ్వు బ్రతిగా ఉన్నప్పుడు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? సంపాదన కొరకు కాదు, నిత్య జీవం సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండాలి. దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. నువ్వు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని 60 ఏళ్ళు పోషించడం ప్రేమ కాదు, అనంత జీవితాన్ని వాళ్ళకి ఇవ్వు. అది నిజమైన శాశ్వతమైన ప్రేమ. వారిని నిత్య జీవంలోకి నడిపించు. ఆ నిత్య జీవన మాటలు చెప్పు. ఆ నిత్య జీవాన్ని ప్రసాదించే వాక్యానికి దగ్గర చేయి. అది కాకుండా ప్రియులారా, మనుషులందరి ఆలోచనలు నా ధనవంతులాగానే ఉన్నాయి. ఏంటి? ఒక్కొక్కరిని తగ్గి చూడండి. నెక్స్ట్ ఇయర్ మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఏమంటారు? G+1 నీది 7 సీటర్ కార్ ఉంటాయి, మనకు ఉంటాయి. ఏంటి? సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు, పెంచు, వాల్యూ పెంచు, పరుగును పెంచు. మరణ దినము దగ్గరగా ఉంది. నీకివ్వబడిన సమయము దేవునికి మాత్రమే తెలుసు. అది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు కనుక ఇంకా పరుగు, ఇంకా పరుగు, ఇంకా పరుగు. నీ స్పీడ్ కావాలి, కానీ ఏమవుతుంది ఇప్పుడు? డౌన్ అయిపోతుంది. డౌను. పౌలు ఎలా ఉన్నాడండి? ప్రారంభంలో 20లో ఉన్నాడు, ముగింపులో వచ్చేసరికి ఆయన 140 స్పీడ్ అండి బాబు. యెరూషలేములో బంధకాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏమండి? ఒక ప్రవక్త కూడా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? అయ్యో, బంధకాలు నా కొరకు యెరూషలేములో ఉన్నాయి, అయితే నేను వెళ్ళను బాబు అన్నాడు. బంధకాలకు కానీ, శ్రమకు కానీ, హింసకు కానీ, కరువుకు కానీ దేవునికి కూడా భయపడిన వాడు కాడు అపోస్తలుడైన పౌలు. కాపాడేవాడు నా తండ్రి ఉన్నాడని వెళ్ళాడు, 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 వెళ్ళాడు. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, హింసలు, పిడిగుద్దులు, రాళ్ళ దెబ్బలు ప్రతిదీ తిన్నాడు. ఎక్కడ కూడా ఆగలేదు. స్లో డౌన్ కాదా పౌలు గారు? అందుకే మనకు తెలుసా, నా పరుగు కడముట్టించింది. ఎందుకు పరిగెత్తావయ్యా పౌలు? నిత్య జీవం కావాలని. నిత్య జీవం ఆయన బ్రతుకున్నప్పుడే ఆలోచించుకున్నాడు తెలుసా? ఏమండి? ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఇప్పుడు మనందరూ ఆలోచనలు ఎలా ఉంటాయి? మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏ విధము చేతనైనా ఎక్కడ ముంచైనా సరే నేను కలగాలి, అంతేనా? ఏ విధము చేతనైనా సరే తనకు కావాల్సింది అంతే. వీళ్ళు దొరికితే తప్పని ఎక్కలేము. మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి? బ్రతుకున్నప్పుడే ఆలోచించాలి, పరలోకాన్ని గురించి బ్రతుకున్నప్పుడే సిద్ధపడాలి. బ్రతుకున్నప్పుడు ఈ బ్రతుకును పెట్టుబడిగా పెట్టాలి ప్రియులారా. కానీ ఈరోజు ప్రియులారా, మీరు ఆలోచించండి, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా కూడా ఈరోజు మనుషులు చలనం లేదండి. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. మెదక్ ఏమండి, అక్కనపేట దగ్గర చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు బస్సు ట్రైన్ వచ్చి గుద్దేస్తే ఏమండి సుమారుగా 40 చంటి బిడ్డలండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళ పిల్లలు చచ్చిపోయారు. మొన్న ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్ షార్ట్ సర్క్యూట్ వల్ల సజీవ దహనం అయిపోయారు. చూస్తున్నాం కదా ఈ ప్రమాదాలు, ఈ అకాల మరణాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, విరుచుకుపడుతున్న ఈ రోగాలు, ముట్టడిస్తున్న ఈ వైరస్లు. భూమి పంట పండడం కోల్పోతుంది. ఆకాశం కలుషితమైంది, నీరు కలుషితమైంది, గాలి కలుషితమైంది. భూమి మీద మనిషి మనుగడ అనేది సంకుచితమైపోయింది. భూమి మీద మనిషికి క్షేమకరమైన దినములు లేవు. దేవుడు దేనికైతే పునాది అంటే శిల్పిని నిర్మాణకుడై ఉన్నాడో, నీ కొరకు నా కొరకు నిర్మిస్తున్న పరలోకం సిద్ధంగా ఉంది.
పిలుస్తున్న దేవుడు ఆహ్వానిస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు నిన్ను పరలోకానికి వెళ్ళడానికి నీకు పాపమే అడ్డు కనుక ఆయన భూమి మీదకి వచ్చి నీ ప్రాణం పెట్టి పాపాన్ని కూడా కడిగి వెళ్ళిపోయాడు. నీకు పరలోకం చేరే ఏ అడ్డు లేకుండా చేశాడు. ఇక నీదే పని మిగిలి ఉంది. విశ్వసించు, రక్షణలోనికి రా. రక్షణలోకి వచ్చినటువంటి నీవు దేవుడు నీకు అప్పగించిన పరిశుద్ధ జీవితాన్ని, దేవుడు నీకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా, శక్తి లోపం లేకుండా నమ్మకమైన సేవ చేస్తూ నీ యొక్క జీవితకాలం వరకు నువ్వు ప్రయాణించాలి. నీవు నీకు అప్పగించిన పనిని ముగించిన నాడు ఆ పరలోకం కొరకే కదండి ఈ భక్తి జీవితం పెట్టుబడి. కనుక అది పొందుకోవాలంటే ఈరోజు మన భక్తి జీవితాలు సారవంతంగా ఉండాలి. అందరి వల్లే మన ఆలోచనలు ఉండడానికి వీలు లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. ప్రియుల గుండెలు పిండేసే సన్నివేశాలు చూస్తున్నాం. కొన్ని భూకంపాలు కలిగినప్పుడు ప్రియులు అందులో నుంచి తీస్తూ ఉంటే మనసంతా కకావికలమైపోతుంది. భూకంపం ఎక్కడో జరిగింది కాబట్టి దాన్ని చూస్తున్నాము. ఆ భూకంపం మనం ఉన్న ఇంట్లోనే జరిగితే మన ఆలోచనలు ఏమైపోతాయి, మన సిద్ధపరిచయం ఏమైపోతాయి, మన ప్లాన్లు ఏమైపోతాయి. దిక్కుమాలిన ప్లాన్లన్నీ ఇక్కడే. అసలు సిద్ధమైనటువంటి నిత్య జీవం కొరకు ప్లాన్ చేయండి. రక్షణకు దూరంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రియుల రక్షణలోకి రావడానికి ఆలోచన చేయండి. రక్షణలోకి వచ్చి దేవుని వాక్యం వింటూ కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు ఒకవేళ భక్తి జీవితంలో పాపపు ఆలోచనల చేత తప్పబడుతున్నారేమో సరి చేసుకోండి. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూచుట అసాధ్యం. కనుక ప్రియుల జీవితాలను కట్టుకుందాం. మనకున్న ఈ ప్రయాణాన్ని, మనకు అప్పగింపబడిన ఈ పనిని, భక్తిని మనం శక్తి లోపం లేకుండా నిర్వర్తించి దేవుడు నా నిత్యలోకాన్ని మనము చేరుకోవాలి. ప్రియ ఆలోచించండి. ఈరోజు మనిషిని మరణం కూడా భయపెట్టడము లేదు. ఒకప్పుడు ఊర్లో ఎవరో చనిపోతే ప్రియులారా 2 రోజుల వరకు అందరికీ అదే ఆలోచన ఉండేది. అయ్యో చనిపోయారంట. పక్కింట్లో శవం ఉన్న ఇక్కడ మాంసం వండుకొని తినే రోజుల్లో బ్రతుకుతున్నాం ప్రియులారా. మనుషులకి మరణం అంటే కూడా భయము లేదు. కామెడీ చేస్తున్నారు. మీకు సినిమాలో చూసేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. ఏంటి అది? మన గుట్కా అది ఉంటుంది కదా, అవన్నీ తినేసి ఇక్కడ దవడలన్నీ పోయేసి ముఖేష్ అనేది ఉంటుంది కదా, మా జీవితాలు ఇలా అయిపోయాయి, ఇక ఎవరి జీవితాలు కాకూడదు, దయచేసి వీటికి దూరంగా ఉండండి అని భార్య భర్తలు కన్నీళ్లు విడుచుకుంటూ చెప్తున్నా వారి బాధలను, వేదనను కూడా నెక్స్ట్ ఏం చేశారు? సినిమాలో కామెడీ చేశారండి దరిద్రుడు. ఈ ప్రపంచం ఎలా మారుతుందో ఆలోచించండి. ఒక దుర్ఘటన భయపడట్లేదు, ఒక మరణం భయపడట్లేదు, ఎదుటి వారి కష్టము భయపడట్లేదు మనిషిని. ఇంకెలా మారుతారు ప్రియులారా? ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి రక్షణలోకి వచ్చాము. మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలి, మన బ్రతుకులు జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబాలు పదిలంగా ఉండాలి, మన సంఘాలు పదిలంగా ఉండాలి. అనేక నూతన ఆత్మల కొరకు మనము కార్యాలు చేయాలి, అడుగు వేయాలి, నడుం కట్టాలి. ప్రతి పనిలోను, ప్రతి సత్కార్యంలోనూ అందరూ ఏకతాత్పర్యము, ఏకభావము కలిగి దేవుని నామ మహిమార్థంగా మనందరి ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా మన భక్తి జీవితాలను ముందుకు తీసుకువెళుతూ మనకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా సంపూర్తి చేసి బల నమ్మకమైన దాసుడా అని దేవుడు మెచ్చే భక్తి జీవితం సారాన్ని కలిగి ఉండాలని మన ఆత్మీయ సహోదరుడు మనకు కలిగించిన కనువిప్పును బట్టి మీ అందరికీ మరొకసారి హెచ్చరిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నమైన దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, ఆ నిత్యము లేఖనాల చేత తండ్రి మమ్మల్ని గద్దిస్తూ సరిచేస్తూ తండ్రి, సూటిగా స్పష్టంగా తండ్రి మా మనోనేత్రాలను వెలిగించి లోతైన మాటల చేత ఆదరించినందుకు నీ పాదాలకు వందనాలు. విని మరచువారంగా కాకుండా తండ్రి సంఘటన జరిగిన 2 రోజులు 3 రోజులు మాత్రమే దాని గురించి భయపడుతూ వర్ణిస్తూ మాట్లాడి మరలా మర్చిపోయే వారిగా ఉండకుండా
మరణ భయము ఎల్లవేళలా తండ్రి మా హృదయాల్లో ఉండును గాక. దాన్ని బట్టి మా యొక్క జీవితాలను తండ్రి నేను మార్చుకొని నీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు మా అందరినీ కృపచేత జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి ప్రతి హృదయాన్ని మీ కొరకు నూతనంగా సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.